తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల సందడి సురువైంది కాబట్టి ఇన్ని దినాల కోలే ఊర్ల దిక్కు చూడని లీడర్లు కూడా ఇప్పుడు పల్లెలకు ఆఫర్ల మీద ఆఫర్లు ఆశలు పెడుతుర్రట. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా సర్పంచిని ఎన్నుకోండి, మా పార్టీ నుంచి మీ ఊరికి అచ్చరాల 10 లక్షల నుంచి 15 లక్షలైనా ఇస్తామని అంటుర్రట. పెద్ద ఊరికి ఇట్లా ఉంటే 20 లక్షలైనా ఇచ్చేదందుకు తయారున్నామని ఇప్పుడు మీ పల్లెల మీటింగ్ పెట్టుకొని ఓటర్లంతా మాట్లాడుకుంటారా, లేకుంటే సాటుగా మాట్లాడుకుంటారో, కుల సంఘాలు సపరేట్ గా మాట్లాడుకుంటారో, అన్ని కులాలు కూడి మాట్లాడుకుంటారో మాట్లాడుకోనరని ఎన్నికలు కాకుండా ఏకగ్రీవం చెయ్యిండ్రనే ముచ్చట్నే ఏ ఊళ్ళో చూసినా ఎక్కువ వినొస్తున్నదట. అయ్యా పార్టీల నేతలారా, రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ఆయుధమే ఓటు హక్కు కాబట్టి, నాయకులను ఎన్నుకునే హక్కు ప్రజలకే ఉన్నది కాబట్టి అసొంటి ఓటును వాడుకోకుండానే లీడర్లను నిలబెట్టాలని ఎందుకు మీ లీడర్లు ఇంత ఆశ పెడుతుర్రు? ఊరికి మీరు మంచి చేయాలని అనుకుంటే ఎన్నికలప్పుడే ఊర్లు యాదికొస్తాయా, లేకపోతే యాదికి రావా? ఇట్లా ఎన్నికలప్పుడే కాకుండా ఎప్పటికీ ఇట్లనే ప్రజల కోసం పైకం విడుదల చేస్తే మీ లీడర్లనే ఏకగ్రీవంగా ప్రజలు ఎప్పటికీ ఎన్నుకుంటారు. వెనుకకు పోనేవోరు. అప్పుడు మీదే ఇష్ట రాజ్యము, మీరు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది కదా. అట్లా కూడా ఎందుకో ఆలోచన చేస్తలేరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.